నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు, కళకళలాడిన పండ్లు పూల దుకాణాలు. వాసవి క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభం, పాల్గొన్న నూతన యంగ్ గవర్నర్ గుప్తా. ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. సంపత్ వినాయక కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి, అమ్మవారికి ప్రజలంతా ప్రత్యేక పూజలు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి నూతనంగా తయారు చేసిన డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ట్రస్ట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం సంతోషంగా ఉండాలని, అప్పుడు సమాజం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతిరోజు ప్రారంభంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలనుకుంటే లక్ష్య సాధన కోసం పనిచేయాలన్నారు. ఈ సందర్భంగానే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. Thank you, madam. Yeah, now madam is going to సంవత్సర శుభాకాంక్షలు. మనందరం ముందల సంతోషంగా ఉండాలి. సంతోషం లేకపోతే ఏది మనం సరిగా చేయలేం. సో ఆల్ ఆఫ్ అస్ లేగటమే వీ షుడ్ గెట్ అప్ విత్ అ స్మైలింగ్ ఫేస్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ ఫర్గెట్ ఇట్, బీ హ్యాపీ. అందరం సంతోషంగా ఉండి దెన్ ద డే స్టార్ట్స్. మనం అనుకుంది మనం అచీవ్ అవుతాం. ముందల హ్యాపీగా ఉంటే దాని తర్వాత మనం అనుకునే వాట్ ఎవర్ ఆ విజన్ ఇస్ ఫర్ ద డే విల్ బీ కంప్లీటెడ్. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు గెట్ అప్ విత్ ద స్మైలింగ్ ఫేస్ అండ్ ప్రతిరోజు ఒక న్యూ ఇయర్ మనందరికీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ January 1st. ఎవ్రీ ఇయర్ ఈజ్ అ హ్యాపీ డే ఫర్ అస్. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటండి, 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను, ఆ 53 రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం, మా కుటుంబం కోసం పోరాడారో. చాలా కష్టాలు పడ్డారు. మేము పడింది ఏం లేదు, మానసికంగా చాలా పడ్డాం. కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కేసులు కానీ తన్నించుకుని కానీ ఆడవాళ్ళు ఏంటి, ముందల మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి. వాళ్ళకి జోహార్ అండి. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళందరినీ నేను మర్చిపోను. నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండి. ఏంటండి? Yeah, that's what. All over the వరల్డ్లో నుంచి కూడా అందరూ ఉంచున్నారు మా కుటుంబం కోసం. నా కుటుంబం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు మర్చిపోలేదు. ఇస్తారో వాళ్ళ జీవితాలకి, వాళ్ళ ఫ్యూచర్కి కూడా. థ్యాంక్ యూ అండి. విశాఖలో సంపత్ వినాయక ఆలయానికి భక్తులు, నగర ప్రజలు స్వామివారి తొలి దర్శనం చేసుకునేందుకు పోటెత్తారు. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా వినాయకుని దర్శించుకుంటే ఈ ఏడాది పాటు అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, విద్యార్థులు తరలివచ్చి వినాయకుని దర్శించుకున్నారు. ఇక మరోవైపు నూతన వాహనాలు సైతం ప్రారంభంతో ఆయా ప్రాంతమంతా రద్దీగా మారింది.
విశాఖ నగరంలో నూతన సంవత్సరం సందర్భంగా పలు చర్చిల్లో సోమవారం ఉదయం నుంచి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న బాప్టిస్ట్ చర్చితో పాటు పలు పురాతన చర్చిల్లో ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది ప్రజలంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ వారంతా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులంతా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వారు కూడా పారిపాకస్తులుగా లీడింగ్ ఆఫ్ ఆల్మైటీ దేవుడు ఎప్పుడైతే నిలుపుకొనుము ఆయన నీ త్రోవలను సరళము నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. యెహోవాయందు అమాయకులు బాబు చదువుతాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసి దీక్షాలని ఆశపడుతున్నా 5-6 వచనాలు యేసునామమున వేడుకొనుచున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మించి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే సమయంలో సిబిసిఎన్సి అమెరికా మొదలుకొని ఇచ్చాపురం వరకున్న కెనడియన్ బ్యాప్టిస్ట్ సంఘముల జనరల్ సెక్రటరీగా సంఘ కాపులందరి పక్షంగా మన సంఘానికి, మన సంఘ కుటుంబాలకు, నాయకులకు మరొకసారి నూతన సంవత్సర శుభవందన. అదే సమయంలో మన మధ్య సీనియర్ దైవజనుడు ఏసీటీసీ మరి ఫార్మర్ ప్రిన్సిపల్ గారు, ఇండియన్ చర్చెస్ కి ప్రొఫెసర్ గారు, బస్టార్గా రిజిస్ట్రార్గా పనిచేసి మన తల్లి సంఘాన్ని ప్రేమించి ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్న రెవరెండ్ డాక్టర్ డోకబరి చెర్మియాయి గారికి, వారి పక్షం కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభవందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం 39వ వార్డులోని ఆటో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేశారు. 39వ వార్డు అధ్యక్షుడు మైల్పల్లి చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కందుల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులు చేస్తుందన్నారు. ఈ సందర్భంగానే ఆటో డ్రైవర్లకు స్టిక్కర్లు, డ్రైవర్లకు షార్ట్ పంపిణీ చేశారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కందుల నాగరాజు గారి నాయకత్వం, నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన నాయకత్వం, కందుల నాగరాజు గారి నాయకత్వం. నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. ఈరోజు నూతన సంవత్సరం అందరికి కూడా శుభాకాంక్షలు, శుభం జరగాలని, మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు మరి సుఖ సంతోషాలతో ఉండి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, వారి కుటుంబ సభ్యులు ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి 39వ వార్డులో మైలిపల్లి చిన్న గారు ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఈరోజు కాకి షర్ట్లో ఆటో డ్రైవర్లందరూ కూడా యూనిఫార్లు పంపిణీ కార్యక్రమం చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని మరి ఇవాళ పాలాభిషేకం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వాళ్ళు ఏంటంటే భరించలేని పరిస్థితుల్లో ఇవాళేమో రోడ్డు ఎక్కిపోయి మరి చాలా కష్టాలు పడుతున్నారు. ఆటో డ్రైవర్లు అనేసరికి ఎన్ని బాధలు పడాలి, రోజుకి 1000 రూపాయలు 800 సంపాదిస్తే అందులో ఆయిల్ ఖర్చులు, తర్వాత ఏంటి పెనాల్టీలు ఎక్కువైపోయి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మారుతుంది
మారుతుందని చూస్తున్నారు. మరి మీరందరూ చూస్తున్నారు ఆల్రెడీ జంపింగ్ జనాలను ఎంతమంది మారిపోతున్నారో ఈ రాష్ట్రంలో. అప్పుడే చాలామంది ఎమ్మెల్సీలు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తారు. ఇవాళ ప్రత్యామ్నాయం ఒక్క పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ అయితేనే ఈ రాష్ట్రానికి దిశ మారుతుందని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఇంకా 90 రోజులు 80 రోజులు మాత్రం మనకి ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యమంత్రి అవడం ఖాయం. జనసేన టీడీపీ పార్టీ రెండు సంయుక్తంగా అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రం దిశ రెండు మారుతాయి. మరి అందరి తల భవిష్యత్తు బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మరి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఎక్కడా కూడా మరి ఏ డబ్బుల కోసం, మందు కోసం, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం ఆలోచించుకున్న ఓటు ఆలోచన చేయండి. ఒక్కసారి వేసి మనం మోసపోయాం. మనల్ని ఇంతగా దగా చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి 11 లక్షల రూపాయలు అప్పులు చేసి మరి మన మీద ఈ 11 లక్షల కోట్లు అప్పులు చేసేసి మరి ప్రతి ఒక్కరి మీద 5-6 లక్షల రూపాయలు అప్పు పడ్డది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండి ఆలోచించి ఓటు వేయకపోతే రేపు రానున్న రోజుల్లో మన ఆస్తులు కూడా ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సంతోషం అండి. ఈరోజు 39వ వార్డు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు కోటవీధి ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మా విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకులు శ్రీ కందుల నాగరాజు గారు, ఆయన ఎప్పటి నుంచో చారిటీ కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని అలా ఆటో డ్రైవర్లకు అలాగే మా ఇక్కడున్న స్థానిక ప్రజానికానికి దగ్గర చేస్తూ ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈ విధంగా జనసేన పార్టీ ప్రజల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం, అలాగే ఆ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. ఈరోజు ఇక్కడ వీళ్ళకి జరిగినటువంటి మేలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి 100 రెట్లు ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జై జన. విశాఖ నగరంలోని వాసవి క్లబ్ డిస్టిక్ 201వ ఏ నూతన కార్యాలయాన్ని సోమవారం మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుదర్శన్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే ఈ క్లబ్ నూతన గవర్నర్ వివి గుప్తాగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వాసవి క్లబ్లలో యంగ్ గవర్నర్గా గుర్తింపు పొందిన గుప్తా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది పాటు ఈ పదవిలో తన వంతు బాధ్యతగా పనిచేస్తానని నూతన గవర్నర్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగానే నూతన కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలను సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓకే నైస్ థ్యాంక్ యూ. అన్న వచ్చిందా ఆంటీ ఇటు పక్క వస్తుందా? అది కరెక్ట్. సో అలాగే కదా. ఓకే. జై వాసవి. జై వాసవి. సర్ ఒకసారి. జై వాసవి. ఈరోజు డిస్టిక్ 201A ఇన్స్టలేషన్ ప్రోగ్రాము, తర్వాత క్యాబినెట్ ఇన్స్టలేషను మరియు ఆఫీసు డిస్టిక్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఇప్పుడే మనం చేసుకోవడం జరిగింది. ఇన్స్టలేషన్ సాయంత్రం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన డైనమిక్ యంగ్ గవర్నర్, అంటే ఇంటర్నేషనల్లోనే యంగ్ గవర్నర్, 31 మందిలో యంగ్ గవర్నర్ మా వివి గుప్తా ఈరోజు 201కి వారి యొక్క బాధ్యతలను చేపడుతున్నారు. చాలా బ్రహ్మాండంగా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తారు. అందులో మాత్రం ఏమాత్రం సంశయం అక్కర్లేదు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం 1 కోటి రూపాయలతో ఒక ప్రాజెక్టుని తీసుకెళ్తున్నాం. పిల్లల కొరకి ఎడ్యుకేషన్ గురించి వారికి పుస్తకాల రూపేణా కానీ స్కాలర్షిప్స్ రూపేణా కానీ ఈ విధంగా మొత్తం 1 crore రూపీస్ని మనం ఈ సంవత్సరం ఓన్లీ ఎడ్యుకేషన్, ఎందుకంటే వేరే దేని మీద ఖర్చు పెట్టినా అది సమాజానికి ఇంత ఉపయోగం ఉండదు. ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద పర్మనెంట్ ఉపయోగం అన్నట్టు. స్పోర్ట్స్ ఏ రంగం ఏదైనా కానీ వారికి ఏది అవసరం ఉంటే అక్కడ ఇవ్వడానికి రెడీగా ఉంది. మా జిల్లా 201 మాత్రం చాలా పవర్ఫుల్ జిల్లా. ఇక్కడున్న మాజీ అధ్యక్షులు, మాజీ గవర్నర్సు, తర్వాత మెంబర్సు అందరూ కూడా చాలా సూపర్గా కోఆపరేట్ చేస్తూ ఈ యొక్క జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలో నంబర్ 1 పొజిషన్లో 201 ఉండాలని, తర్వాత మీ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీవాసవి అండి, నమస్తే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఈరోజు వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V201A విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా వాసవియన్ పాతా సుదర్శన్ గారు, మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దీనికి హాజరయ్యారండి. అండ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్
హిస్టరీలోనే వన్ ఆఫ్ ద క్రూషియల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనే రోల్. సో ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనే రోల్ నాకు ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు నేను ఈ జిల్లాకి ఉంటున్నానండి. అండ్ ఈ ఇయర్ మా జిల్లాలో అంటే డిస్ట్రిక్ట్ V201A డిస్ట్రిక్ట్లో ఎవ్రీ మంత్ కూడా ఒక డిఫరెంట్ సర్వీస్ యాక్టివిటీ, డిఫరెంట్ అంటే ఏదో మనం చేసామని కాదు, అవతల పక్క నీడీని మనం ఉద్దేశించి మనం చేద్దామని చెప్పేసి ఉంది. అండ్ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మేము మెంబర్స్ అయితే మా కమ్యూనిటీ కానీ వీ డూ సర్వీస్ టు ఎవ్రీ కమ్యూనిటీకి మేము సర్వీస్ చేస్తాము. ఎక్కడ నీడీ ఉంటే అక్కడ వీల్ బీ ఫస్ట్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము 100%. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని రిటర్న్స్ డబల్ ట్రిపుల్ కాదు 10 times అయినా 50 times అయినా ఉంటుంది. సో అలాంటి ఎడ్యుకేషన్ లేక చాలామంది బ్యాక్వర్డ్లో ఉండిపోతున్నారు. మన నేషన్ డెవలప్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ సపోర్టింగ్ ఫర్ దట్. అండ్ ఇంకెవరైనా కూడా ఎనీ ఆర్ఫనేజెస్ కానీ ఎనీథింగ్ ఇఫ్ ఏదైనా సర్వీస్ యాక్టివిటీ నీడీ ఉంటే డెఫినెట్లీ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201 ఉన్న ఏ క్లబ్కైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ వాళ్ళ క్లబ్కి అవ్వకపోతే ఇంకో క్లబ్కి మేము సజెస్ట్ చేస్తాము. అయితే ఆ క్లబ్లోనే ఫుల్ఫిల్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ V201Aలో మొత్తం 50 క్లబ్బులు ఉన్నాయండి. 50 క్లబ్బులు కూడా ఒక్కొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ 2024లో చేయాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాము. 100% అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారండి. అండ్ ఈ ఆఫీస్ అనేది ఒక అఫీషియల్ ఆఫీస్. V201Aలో ఉన్న మెంబర్స్ ఎప్పుడు కూడా ఈజీగా దీనికి రావచ్చు, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నాకు మీడియా సపోర్ట్ ఈ ఇయర్ లాంగ్ మొత్తం నాకు మీడియా సపోర్ట్ అనేది కావాలి. మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ జనాలకు తెలిస్తే దే విల్ బి ఇన్స్పిరేషన్. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే నీడీ ఉందో వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే పూల బొకేలను భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలోని సిరిపురం, ఆసిలమెట్ట పరిసర ప్రాంతాల్లో పూల బొకేలతో దుకాణాలను కిటకిటలాడాయి. మరోవైపు నగరంలోని స్వీట్ దుకాణాలు, బేకరీ షాపులు కొనుగోలుదారులతో సందడిగా కనిపించాయి. ఉత్తరాంధ్ర వాసుల కొంగు బంగారమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో కె శిరీష మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, తాగునీరు, ప్రసాదాలు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామన్నారు.
రైల్వే యార్డ్ కాంట్రాక్ట్ వర్కర్స్ మెకానికల్ మర్రిపాలెం సెక్షన్లో నూతన సంవత్సర శుభాకాంక్ష వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆర్ కనకారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సూపర్వైజర్లు కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి యూనియన్ క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ కార్మికులందరి కుటుంబాలకు దేవుని దయ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ కెఎస్ ప్రకాష్, అసిస్టెంట్ సెక్రటరీ ఎం వెంకట్రావులు మాట్లాడుతూ కార్మికులకు రాబోయే రోజుల్లో మంచి జరగాలని, ఎన్పిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు బి రామరాజు, జికే కామేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు. సంవత్సరం పూర్తయింది. 2024లో మనందరం అడుగుపెట్టాం. దీని మూలంగా కార్మికులందరూ తెలియజేది ఏమనగా 2024లో సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతో మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ శ్రామిక యూనియన్ తరపు నుంచి మీ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మిక సోదర మండలకు మరియు కుటుంబ సభ్యులకు 2024 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సోదరుల కుటుంబాలు అన్నీ కలిపి ఈ 24 సంవత్సరాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటు శ్రామిక యూనియన్ జిందాబాద్. విశాఖ నగరంలోని 31వ వార్డులోని జనసేన పార్టీ నాయకులు కందుల నాగరాజు ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆటో డ్రైవర్లకు షార్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 మందికి ఆటో కార్మికులకు యూనిఫామ్, వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించామని, రానున్న 3 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న ధీమా వ్యక్తం చేశారు. దేవుని దయతో ప్రతి ఒక్కరూ నిత్యం సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రణీత్ అంగిటి, త్రినాథ్, సిరపు అప్పారావు, శ్రీను, జయ, పద్మ, ప్రసాద్, దేవి కుమార్, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మరి మొన్నసారి కూడా మీ అందరికీ తెలుసు ఆటో కార్మికులకి అందరికీ 500 మందికి యూనిఫార్లు పంపడం జరిగింది. మరి ఈ రోజు కూడా నూతన సంవత్సరం సందర్భంగా మరి ఆటో కార్మికులకి మరి 500 మందికి ఇవాళ కూడా ఆటో యూనిఫార్ల పంపిణీ కార్యక్రమం, అలాగనే మరి వృద్ధులకి బియ్యం పంపిణీ కార్యక్రమం చేసాం. వీల్ స్టాండ్స్ కూడా ఇచ్చాం, వాకింగ్ స్టాండ్స్. అలాగనే మరి మరి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి పాలాభిషేకం కూడా చేశారు. ఈరోజు చాలా శుభదాయకం. రానున్న 80-90 రోజుల్లో మన అధికారం వస్తుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికి కూడా పేరు పేరున నేను
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎల్లవేళ అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో కలిసి రావాలని, మరి దిశ మారాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి మరి ఇవాళ ఎప్పుడు ఈ పేడ వదిలిపోద్దా, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఆలోచిస్తున్నారు. పూర్తిగా ఇవాళ ఏంటంటే వలసలు చాలా పెరిగాయి. మరి మీరు చూస్తున్నారు, మరి ఎమ్మెల్సీలు వచ్చేస్తున్నారు, కార్పొరేటర్లు వచ్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వరుస కడుతున్నారు. సంక్రాంతి ముహూర్తం పెట్టుకున్నారు చాలామంది. సంక్రాంతి తర్వాత అందరూ కూడా చాలామంది వచ్చేస్తారు. పూర్తిగా మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో అది వాషౌట్ అయిపోద్ది. ఇందులో అయితే ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మరి ముఖ్యంగా మహిళల్ని నమ్మించి మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎప్పుడు పోతాడా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా రాష్ట్రం యొక్క దిశ మారుతుంది. మనం కుటుంబాలతో సుఖ సంతోషంతో ఉంటాం. ధరలన్నీ అదుపులోకి వస్తాయి. అందరూ వ్యాపారాలు బాగుంటాయి. అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు, కళకళలాడిన పండ్లు, పూల దుకాణాలు. వాసవి క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభం, పాల్గొన్న నూతన యంగ్ గవర్నర్ గుప్తా. ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. సంపత్ వినాయక కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి, అమ్మవారికి ప్రజలంతా ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.